అమ్మా, పూజ ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. అమ్మాయి వస్తే పూజ మొదలు పెడదాం. విద్య, వెళ్ళి వదిన్ని తీసుకురా. అలాగేనమ్మా. అదేంటమ్మా, ఈ చీర కట్టుకున్నావు? నేనిచ్చిన చీర ఎందుకు కట్టుకోలేదు? ఆ చీర గురించి ఎందుకు లేత్తయ్యా, ఈ చీర కట్టుకొచ్చాను కదా. ఇది మీ అమ్మ తెచ్చిన చీర కదమ్మా. అయితే ఏంటత్తయ్యా? పుట్టింటి చీర అవుతుంది కదమ్మా. ఈ వ్రతంలో నీ అత్తారింటి చీరనే కట్టుకుని వ్రతంలో కూర్చోవాలి. అదే సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కాసేపు పక్కన పెట్టత్తయ్యా. మీరిచ్చిన చీర రేట్ ఎంత? 5,000 అమ్మా. ఈ చీర రేట్ ఎంతో తెలుసా అత్తయ్య? 55,000. మీరిచ్చిన చీరని కట్టుకోవాలంటేనే కాదు ముట్టుకోవాలంటేనే నాకు అదోలా అనిపించింది అత్తయ్య. అనిపిస్తాదమ్మీ. అదోలా అనిపించడము ఈ చీర విషయంలోనేనా? ఈ ఇంటి విషయంలో, ఇంట్లో కంచం విషయంలో, మంచాల విషయాల్లో, అబ్బో ఇట్టా చెప్పుకుంటూ పోతే ఏ టు జడ్డు అన్ని విషయాల్లోనూ అదోలానే అనిపిస్తాది. ఎందుకంటే నువ్వు ఆ గోల్డెన్ స్పూన్ తో పెరిగినావమ్మీ. వెండి కంచాల్లో తిన్నావు, బ్రాండెడ్ బట్టల్నే కట్టినావు, కాలికి మట్టంటకుండా కాస్ట్లీ కారుల్లో తిరిగినావు. ఎందుకంటే మరి నాకంత ఆస్తుండాది, నీ కట్టా కుదిరుండాది. మీ అత్తారిల్లు నీ పుట్టింటిలా కాదు కదా. నువ్వు కోరి కట్టుకున్నవాడు నాలా కోటీశ్వరుడు కాదు కదా. ఒక మెకానిక్ అంతే. ఆ మెకానిక్ కి 5,000 చీర కొనడమే గొప్ప. ఇక 50,000 రూపాయల చీర కొనడం అంటే ఏడాది పాటు పస్తులుండి కష్టపడినా కష్టమే అమ్మీ. నన్ను చేసుకుంటే సిచ్యువేషన్ ఇలాగే ఉంటుందని నీ కూతురికి తెలియకుండానే మోసం చేసి నాతో తన మెళ్ళో తాళి కట్టించుకుందా? తెలియకుండానే తాళి కట్టించుకున్నదల్లుడు.
ప్రేమ గుడ్డిదల్లుడు. నిన్ను నా బిడ్డ గుడ్డిగా ప్రేమించినది, పెండ్లి కూడా చేసేసుకున్నది. అప్పటికి నేను వద్దని చెప్తానే ఉండాను, ఇదే వినలా. అయినా కూడా నేను అర్థం చేసుకున్నాను. నా బిడ్డ నిన్ను ఇష్టపడి పెండ్లి చేసుకున్నా దాన్ని కష్టపెట్టకుండా చూసుకునేదానికి నీ దగ్గర దమ్మిడి లేదు. తినడానికి సరిగ్గా తిండే లేదు, తిరిగేదానికి ఒక్క కారు కూడా లేదు.